హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో హాయ్ క్రాంతి. ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. ప్రభాస్ అన్న సాంగ్ గురించి, కల్కి సాంగ్ గురించి ఫుల్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒకటే నా రిక్వెస్ట్. అండ్ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సాంగ్ గురించి మాట్లాడుకునే ముందు స్పిరిట్ మూవీ అండ్ రాజసాబ్ మూవీస్ గురించి కూడా మాట్లాడుకుందాం కాబట్టి మీరందరూ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సాంగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ అందులో ప్రభాస్ అన్న లుక్ కూడా అల్టిమేట్ అంటే అల్టిమేట్. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. ఈ రేంజ్లో సాంగ్ ఉంటుంది అని అస్సలు 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 100 టైమ్స్ ఎక్కువ ఉంది. ఆ రేంజ్లో ఉంది మన ప్రభాస్ అన్న సాంగ్. అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ డీటెయిల్డ్గా సాంగ్ గురించి మనం మాట్లాడుకునే ముందు అండ్ ప్రభాస్ అన్న గురించి, అంటే చాలామంది ప్రభాస్ అన్న చేసిన మంచి పనులు తెలీదు అని అనుకుంటారు కదా. ఇప్పుడు ప్రభాస్ అన్న చేసిన మంచి పనుల గురించి అయితే మనం ఒక్క 1 మినిట్ అయితే మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అని అంటే మీరు ప్రభాస్ అన్న గురించి అందరికీ తెలుస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. జై ప్రభాస్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వచ్చే రాజాసాబ్ మూవీ గురించి అండ్ స్పిరిట్ మూవీ గురించి కూడా ఒక 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సూపర్ 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 అప్డేట్స్ ఈ ఛానల్లో ఒక 2 to 3 డేస్లో మీ ముందుకు అయితే వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్దాము. ప్రభాస్ అన్న గురించి ఒక్క 1 మినిట్ మంచితనం గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ ప్రభాస్ అన్న మనకు ఎండాకాలంలో మనము వర్షాలు లేక అంటే ఫుల్గా ఎండలు కొట్టి మనం బాధపడుతున్నామని ఒక 3 to 4 crores ఖర్చు పెట్టి మరీ అందరి కోసం 3 to 4 crores ఖర్చు పెట్టి ఒక చిన్న ఫారెస్ట్ టైప్లోదైతే మనకు ప్రభాస్ అన్న నిర్మించాడు. అది ప్రభాస్ అన్న రేంజ్ అంటే బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 3 కోట్లు 4 కోట్లతోటి ప్రభాస్ అన్న ఏదన్నా విల్లానో ఏదన్నా ఒక ల్యాండో మంచిది కొనుక్కోవచ్చు. కానీ బయటికి చెప్పకుండా కూడా ప్రభాస్ అన్న మనందరి కోసం కొన్ని లక్షల చెట్లు, కొన్ని వేల చెట్లు నాటాడు. అది ప్రభాస్ అన్న మంచితనం అంటే బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే కృష్ణరాజు గారి కార్యక్రమం రోజు లక్షల మందికి ప్రభాస్ అన్న ఎంతోమందికి మంచి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా పెట్టాడు. ఫ్యాన్స్ అందరినీ ఇన్వైట్ చేసి రమ్మని, వాళ్ళ ఇంటి దగ్గరికి రమ్మని పిలిచి అందరినీ కూడా కలిశాడు. ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా. ఇది ప్రభాస్ అన్న మంచితనం. ఇప్పుడు సాంగ్ గురించి మనం మూవీస్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు సాంగ్ వచ్చేసి మనకు ఎంత హెవీగా అనిపించింది అని అంటే నార్మల్గా లేదు భయ్య సాంగ్. ఆ లొకేషన్ కానీ వెనకాల డ్యాన్సర్స్ కానీ ఇదంతా చూస్తూ ఉంటే మనకు మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఆ రేంజ్లో అనిపించింది నాకైతే. సూపర్బ్ అంటే సూపర్బ్ నచ్చేసింది. అండ్ ఆ లిరిక్స్ కానీ అంటే ప్రభాస్ అన్న లుక్ కానీ ఆ సాంగ్లో ఆ స్టైలిష్ లుక్ కానీ ప్రతిదీ అంటే మనకు ఒక అద్భుతం టైప్లో కనిపించింది. మనకు థియేటర్లో మనం డైరెక్ట్ చూస్తే మనం ప్రభాస్ అన్నని ఏ రేంజ్లో హ్యాపీగా ఫీల్ అవుతామో సేమ్ అదే రేంజ్లో మనము ఇక్కడ ఈ సాంగ్ని డైరెక్ట్ మనము చూస్తూ కూడా ఆ టైప్లోనే మనం ఫీల్ అయ్యాము. అండ్ నేను మీకు చెప్పాను కదా రాజాసాబ్ ప్లస్ స్పిరిట్ మూవీ గురించి కూడా అప్డేట్ చెప్తానని. నేను మీకు అప్డేట్స్ చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా మంచి 2 అప్డేట్స్ కూడా ఈ మూవీస్ గురించి వస్తున్నాయి కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి జై ప్రభాస్ అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ ఫాస్ట్గా అందరికంటే ఫాస్ట్గా నేను చెప్పే మ్యాటర్ అయితే అంటే మన అప్డేట్ అయితే రీచ్ అవుతుంది. మనకు స్పిరిట్ మూవీ అయితే కొంతమంది లేట్గా స్టార్ట్ అవుతుంది అది ఇది అని అనుకుంటున్నారు. నాకు అందిన సోర్స్ ప్రకారం స్పిరిట్ మూవీ ఇదే ఇయర్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి రాజాసాబ్ మూవీ 70% 75% అయిపోయింది అని ఎవరికన్నా తెలుసా? ఆ రాజాసాబ్ మూవీ కూడా మనకు ఒక 3 to 4 మంత్స్లో మనకు అయితే మన ప్రభాస్ అన్న అయితే మన ముందుకు తీసుకురాబోతున్నాడు. అది అంత ఫాస్ట్గా మూవీస్ చేస్తున్నాడు ప్రభాస్ అన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అన్నారు, మీకు డెల్లింగ్స్ మీ అందరికీ నేను ఇయర్లీ 2 సినిమాస్ కాదు 3 సినిమాస్ కూడా ఇస్తా అని. ఇప్పుడు అదే రకంగా ప్రభాస్ అన్న ప్లాన్ చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ అందరి కోసం. అది ప్రభాస్ అన్న మంచితనము అని అంటే. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కల్కి ట్రైలర్ గురించి కూడా మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాము. కల్కి ట్రైలర్లో నాకు నచ్చింది అన్నింటికంటే సూపర్ అనిపించింది ఏంటి అని అంటే గ్రాఫిక్స్ భయ్య. గ్రాఫిక్స్ అయితే మామూలుగా లేదు, దుమ్ము లేచిపోయింది, అసలు దద్దరిల్లిపోయింది. ఆ ముగ్గురు ప్రభాస్లు వెనకాల కనిపించేది కూడా అంటే చిన్నగా వెనకాల కనిపిస్తూ ఉంటారు కదా ప్రభాస్ అన్న బ్యాక్ సైడ్లో, వాళ్ళు కూడా సూపర్ అంటే సూపర్గా అనిపించారు. హైలైట్ అనిపించింది. అండ్ అమితాబ్ బచ్చన్ గారు లుక్, అమితాబ్ బచ్చన్ గారు పైకి లేపినప్పుడు కూడా ఆ గ్రాఫిక్స్ కూడా అల్టిమేట్ అంటే అల్టిమేట్గా కనిపించాయి. ఈ వీడియో అయిపోయేలోపు ఖచ్చితంగా మీరందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి లైక్ కూడా చేస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ ట్రైలర్ గురించి మనం డీప్గా మాట్లాడుకోవాలి అని అనుకుంటే
ఆ గ్రాఫిక్స్‌కే 250 క్రోర్స్ కంటే ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టారంట. 300 క్రోర్స్ వరకి ఖర్చు పెట్టారు అని అంటే ఒక్కసారి మన ప్రభాస్ అన్న రేంజ్ ఏంటిదో ఒక్కసారి మీరు అందరైతే అర్థం చేసుకోండి. అండ్ మనకు ఈ సినిమా ఆల్రెడీ అమెరికాలో ఆహ్, ఏంటి అనంటే చాలా ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాల కంటే ఒక 40, 50% ఎక్కువ థియేటర్స్ రిలీజ్ అవుతున్నాయంట. అమెరికన్‌లో థియేటర్స్‌లో హాలీవుడ్ సినిమాలు పడే ప్లేసెస్‌లో కూడా మన ఈ తెలుగు మూవీ, మన సౌత్ ఇండియన్ తెలుగు మూవీ, మన 'కల్కి', మన 'ప్రభాస్' అన్న మూవీ పడుతున్నందుకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆల్రెడీ మీకు యూఎస్ఏ గ్రాస్‌లు, ప్రీమియర్ షో గ్రాస్‌లు, కలెక్షన్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఇప్పటికే చాలామందికి తెలిసుంటాయి. ఎందుకంటే 'ప్రభాస్' అన్నని చాలా వరకి అందరూ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ఖర్చు చేసి మనకు 15,00,00,000కు మించి ఖర్చు చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నారని అయితే తెలిసింది. అంటే 15,00,00,000 ఓన్లీ ప్రీ రిలీజ్‌కే ఖర్చు పెడుతున్నారు అంటే ప్రభాస్ అన్న రేంజ్ ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. అండ్ మనకు బుజ్జి కార్ ఉంది కదా! ఆ బుజ్జి కారు ఎప్పుడు మీ ఊరికొస్తుంది అని కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకనంటే మనకు ప్రతి ఊర్లో ఈ బుజ్జి కార్ అనేది అయితే వాళ్ళు తిప్పుతున్నారు. ఈరోజు అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఈరోజు జైపూర్లో ఉంది అని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జైపూర్ నార్త్ ఇండియా సైడ్ ఇప్పుడు ఎక్కువ శాతం ఆ బుజ్జి అనే కార్‌ని దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. అండ్ మన తెలుగు స్టేట్స్‌లో నాకు తెలిసి ఇప్పుడు 2021 నుంచెల్లి అంటే ఎవ్రీ మెయిన్ సిటీస్‌లో తిప్పాలి అని అనుకుంటున్నారు. ఆ మెయిన్ సిటీస్‌లో వచ్చే కారు ఏ డేట్‌కి, ఏ టైంకి, ఏ ఊరికి, ఏ ఏరియాకి వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా ఖచ్చితంగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది. ఎవ్రీడే కారు ఈరోజు ఆ బుజ్జి కారు ఎక్కడికెళ్తుందో క్లియర్ కట్‌గా నేను మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఇంకా మోర్ అప్డేట్స్ ఇంకా 'కల్కి' మూవీ గురించెల్లి కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు ఒకటే సాంగ్ కాదు, ఇంకొక సాంగ్ కూడా ఉంది. అది కూడా మనకైతే అప్డేట్ వచ్చేస్తుంది. సాంగ్ అయితే దుమ్ము లేచిపోయింది. పక్కా చెప్తున్నా భయ్యా, 5,000,00,00,000 గ్యారంటీ రాసి పెట్టుకోండి. 5,000,00,000 గ్యారంటీ. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డే మన గ్రాస్ వచ్చేసి 170 క్రోర్స్ కాదు, 200 క్రోర్స్ దాటిపోవాలి. అది మన ప్రభాస్ అన్న రేంజ్. ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.